నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. సో, ఈరోజు అంటే యెస్టర్‌డే ఈవినింగ్ న్యూస్ ఏంటంటే, ఈ యొక్క లే ఆఫ్స్ సంబంధించినటువంటి పరంపర ప్రతిరోజు కూడా ఎవ్రీ 3, 4 డేస్‌కి ఏదో న్యూస్ వస్తూనే ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆల్మోస్ట్ ఏఐని మనం ఏదో బబుల్ లేదా బజ్‌వర్డ్ అనుకున్నాం కానీ, బట్ దీస్ కంపెనీస్ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఏఐ అండ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ హ్యూజ్ అమౌంట్స్ అని ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అంటే ఇప్పుడు డేటా సెంటర్స్ కానీ, లేకపోతే మిగతా ఏఐకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అన్నింటి మీద చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. ఇది చాలా క్లియర్గా కనపడుతుంది మనకి. ఈవెన్ ఏఐ మీద రిటర్న్స్ రానప్పటికీ కూడా బట్ స్టిల్ దే ఆర్ పోరింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దస్ బట్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈవెన్ రీసెంట్గా కూడా నేను ఒరాకిల్కి సంబంధించి కానీ బ్లాక్ కంపెనీకి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా చేశాను. నేను ఆల్మోస్ట్ ఈ యొక్క 2026లోనే 92,000 వరకు కూడా జాబ్స్ లే ఆఫ్ జరిగితే ఆల్మోస్ట్ ఈ ఒక్క వన్ మంత్లోనే దగ్గర దగ్గర 46,000 మంది వరకు కూడా జాబ్స్ లే ఆఫ్ జరిగినాయి. ఆల్మోస్ట్ 46,000 చూసుకుంటే ఇవన్నీ ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, మెటా తీసుకుంటే ఈ నెలలో ఆల్మోస్ట్ ఇవే చాలా ఎక్కువగా జాబ్స్ మనకి జరిగినాయి. అంటే ఏప్రిల్ మంత్లోనే తీసుకున్నట్లయితే ఒరాకిల్, ఇప్పుడు ఆల్మోస్ట్ మెటా, మైక్రోసాఫ్ట్ కూడా ఆల్మోస్ట్ మీకు ఇంతకుముందు కూడా బైఅవుట్ ఆప్షన్ పెట్టింది. దాన్ని ఇంకొంతగా ఎగ్జిట్ అవ్వండి అని చెప్తున్నారు మనకి. యాక్చువల్గా ఇప్పుడు మెటా అనౌన్స్ చేసినటువంటిది ఏదైతే న్యూస్ ఉందో సోషల్ మీడియాలో కూడా మీకు ఏదైతే సర్క్యులేట్ అవుతుందో, ఈ మెటా ఓవరాల్గా ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ 80,000 మంది ఉంటారండి ప్రపంచవ్యాప్తంగా. ఈ 80,000 మందిలో మీరు తీసుకున్నట్లయితే 10% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అప్రాక్సిమేట్గా 8,000 అంటే 7,800 నుంచి 78,000 ఉంటారండి రఫ్గా. 79,000 ఉంటారు రఫ్గా. మీకు జస్ట్ అప్రాక్సిమేట్గా 8,000 వరకు కూడా వాళ్ళ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో 10% ఆఫ్ ది గ్లోబల్ అండి. అంటే వరల్డ్ వైడ్ చెప్తున్నానండి. ఇది ఇండియా అంటే యూరప్ లేకపోతే యూఎస్ అని కాదు, మొత్తం గ్లోబల్గా చూసుకున్నట్లయితే 8,000 వరకు కూడా ఎంప్లాయీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మే 20వ తారీఖు నుంచి ఎగ్జిట్ ఆప్షన్, అంటే వాళ్ళకి వెళ్ళమని చెప్తాం. లే ఆఫ్ అంటే ఇమీడియట్ ఓవర్ నైట్ లే ఆఫ్ కాదండి. మే 20వ తారీఖు నుంచి కూడా సో జాబ్స్ అన్ని తీసేస్తున్నారు. అంటే ఏదైతే రిపీటెడ్ వర్క్, ట్రెడిషనల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోతున్నాయి. సో ఈ యొక్క అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ సంబంధించి ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి, రిక్రూట్మెంట్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. దీంట్లో ఉన్న కొసమెరుపు ఏంటంటే, చాలామందికి షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ యొక్క ఓపెన్ రోల్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా ఫిల్ చేయడానికి ఓపెన్ చేస్తున్న ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నటువంటి రోల్స్ ఇవి. ఈ రోల్స్ 6,000 మంది ఓపెన్ రోల్స్ని ఫిలప్ చేయమని చెప్పారు. ఇది అలార్మింగ్ అండి. లే ఆఫ్స్ పెద్ద గొప్ప విషయం ఏం కాదు. లే ఆఫ్స్ జనరల్గా జరుగుతూనే ఉంటున్నాయి, చాలా హ్యూజ్గానే జరుగుతున్నాయి మనకి. బట్ ఈ 6,000 ఓపెన్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఓపెన్ రోల్స్ ఏదైతే బెంచ్ మీదకి వచ్చి ఉన్నవాళ్ళు, లేదా కొత్తగా ప్లేస్మెంట్స్ అయిన వాళ్ళు, లేకపోతే 2026 ప్లేస్మెంట్ అయిన వాళ్ళు, లేకపోతే ఏదైతే కొన్ని పోస్టులు ఫిలప్ చేయవలసినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి ఉజ్జాయింపుగా ఆల్మోస్ట్ 6,000 వరకు ఉన్నాయండి. ఈ 6,000 వేకెన్సీస్ కూడా ఇంకా ఫిలప్ చేయమని చెప్పారు. ఇది డెఫినెట్గా కొంత బాధాకరమైనటువంటి విషయం అండి. అంటే హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏఐ మీద కానివ్వండి, కాస్ట్ కటింగ్ కానివ్వండి, ఎఫిషియన్సీ అనే పదాన్ని కూడా వాడారు. అంటే జనరల్గా ఏదైతే కొంత ఓల్డ్ ట్రెడిషనల్ సిస్టంలో ఉండి ఓల్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అది మాకు అవసరం లేదు, మేము ఎఫిషియన్సీ పదాన్ని కూడా వాడి ఓవరాల్గా ఇది ఎంత పెద్ద లే ఆఫ్ మెటా కంపెనీలో జరగడం అనేది ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 2023 నుంచి ఇదే పెద్ద లే ఆఫ్ కింద మనం చెప్పుకోవచ్చు అండి. 2023 తర్వాత అంటే జరిగినాయి కానీ, బట్ ఎంత హ్యూజ్ అమౌంట్ అంటే 8,000 అనేది చాలా చిన్న అమౌంట్ అనుకుంటారు, హ్యూజ్ అమౌంట్ అండి. కంపెనీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా టోటల్గా ఉన్న ఎంప్లాయీసే వాళ్ళు 80,000 మంది. 80,000లో 10,000 10% అంటే 8,000 చాలా పెద్ద నెంబర్ అండి యాక్చువల్గా. అంటే చూడడానికి 8,000 6,000 అంటే చిన్నది అనుకుంటారేమో, చాలా పెద్ద నెంబర్ అండి. ఒక్కొక్క క్యాంపస్కి వచ్చి 10 మందిని కూడా తీసుకెళ్తారు వీళ్ళు. సో ఎంతమంది కలిస్తే 8,000 అవుతారనేది ఒకసారి మీ ఊహకు వదిలేస్తున్నాను నేను. అట్లాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా మరీ ఇదే టైంలో, అంటే ఇంతకుముందు అనౌన్స్ చేసిందే వాలంటీర్ రిటైర్మెంట్ ఆఫర్ చేస్తున్నారు, బాబు మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. బైఅవుట్ ప్రోగ్రామ్ కూడా ఇంతకుముందు ఆఫర్ చేశారు, ఇంతకుముందు కూడా నేను చెప్పాను నేను. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టోటల్గా ఎలిజిబిలిటీని డిఫైన్ చేశారు ఈసారి. అంటే అమెరికాలో ఉన్నటువంటి టోటల్గా వచ్చి మైక్రోసాఫ్ట్లో మీరు చూసినట్లయితే 2.25 lakhs వరకు కూడా ఎంప్లాయీస్ ఉంటారు. తగ్గిపోతారండి ఎవరి కూడా టోటల్ ఎంప్లాయీస్ కూడా. ఒకప్పుడు ఎక్కువ ఉండేవారు మైక్రోసాఫ్ట్లో కూడా 3 lakhs దగ్గరగా ఉండేవారు. బట్ ఎనీవే 2.25 lakhs ఏదైతే మనకి మైక్రోసాఫ్ట్లో ఏదైతే మనకి టోటల్ వర్క్ ఫోర్స్ ఉందో దాంట్లో అమెరికాలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్, అమెరికాలోనే ఆల్మోస్ట్ 1.25 ఉంటారండి. చాలా అంటే 2.25లో 1.25 అమెరికాలోనే ఉంటారు. అంటే బేసికల్గా కంపెనీస్ అని యూఎస్ బేస్డ్ కంపెనీసే కాబట్టి ఎక్కువ మేజర్ ఫోర్స్ అంతా అమెరికాలో ఉంటుంది. అమెరికాలో ఉన్నటువంటి 1.25 lakhs ఏదైతే మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఈ 1.25 lakhsలో 7%కి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్తున్నాను. ఎలిజిబిలిటీ ఉందంటే నువ్వు పనికిరావని చెప్పినట్టుగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే సాఫ్ట్ అప్రోచ్ అండి ఇదంతా కూడా. అంటే వితౌట్ మరి ఫోర్స్డ్ లేఅవుట్ కాకుండా కొంచెం సాఫ్ట్ అప్రోచ్తో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 7% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అమెరికాలో, టోటల్ గ్లోబ్ కాదంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీరు వాలంటరీగా బయటికి వెళ్ళొచ్చు, బైఆప్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు, యూ కెన్ చూస్ ద బెనిఫిట్స్ ఏదైనా ఉంటే కాంపన్సేషన్ తీసుకుని బయటికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ చరిత్రలో దగ్గర 31-32 సంవత్సరాలు ఈ కంపెనీ పెట్టి, ఈ మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఫస్ట్ టైం అండి ఈ టైప్ ఆఫ్ ఆప్షన్ అనేది వాళ్ళు బైఅవుట్ ఆప్షన్ పెట్టి దాని ద్వారా మళ్ళీ ఎలిజిబిలిటీని డిఫైన్ చేసి మీరు అందరూ ఎలిజిబిలిటీ లేదు బాబు అని చెప్పడం అనేది ఏదైతే ఉంటుందో మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఫస్ట్ టైం అండి. అంటే ఆల్మోస్ట్ మీకు ఈ బైఅవుట్ ఆప్షన్ అనేది ఉందంటే వీళ్ళు కూడా హ్యూజ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తున్నారండి. అంటే ట్రెడిషనల్ రోల్స్ ఏవైతే ఉంటాయో ఈ రోల్స్ ఏవి కూడా ట్రెడిషనల్ రోల్స్ ఏవైతే ఉంటాయో ఈ రోల్స్ ఏవి కూడా దీనికి వర్కౌట్ అవ్వవు మనకి. అంటే అందువల్ల ఏంటంటే మేబీ ఇంకొంచెం డెప్త్గా అన్ఫార్చునేట్గా ఈ లే ఆఫ్స్లో ఏఐకి సంబంధించిన జాబ్ హోల్డర్స్ని, డేటా సైన్సిస్ట్ని, డేటా అనలిస్ట్ని
మిగతా ఏవైతే ఉంటాయో వాళ్ళని కూడా ఉన్నారండి దీంట్లో. సో మీకు డౌట్ రావచ్చు, సరే ఇలాగ జరుగుతున్నాయి కదా, మరి మీ కోర్ జాబ్స్కి వెళ్తే కోర్ కంపెనీస్కి వెళ్తే బెటర్గా ఉంటుంది అంటే, కోర్ కంపెనీస్ ఒక వీడియో చేసినండి, చాలా డీటెయిల్డ్ వీడియో, 30 minutes వీడియో. ప్రాబ్లం ఇంకా నేను పోస్ట్ చేయలేదు, అది పోస్ట్ చేస్తాను. ఏంటంటే సిఎస్ ఇలాంటి టైంలో సిఎస్ జాయిన్ అవ్వడం మంచిదా అని క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను నేను, కన్ఫ్యూజ్ అవుతూ దానికి చాలా డీటెయిల్గా నేను ఇన్డెప్త్గా నేను అందులో చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నేను డిస్కస్ చేయడం జరిగింది. సిఎస్ జాయిన్ అవ్వడం మంచిదా కాదా అన్నది ఒక వీడియో. కోర్ బ్రాంచెస్ ఈసీ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ ఇలాంటి బ్రాంచెస్ జాయిన్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్న పర్స్పెక్టివ్లో కూడా వీడియో నేను చేయడం జరిగింది. ప్రాబ్లీ ఇది లేఆఫ్స్ సంబంధించిన వీడియో కాబట్టి నేను దాంట్లోకి నేను డెప్త్ వెళ్ళదలుచుకోవట్లేదు. బట్ రీసెంట్గా నేను ఒరాకల్ చేయడం జరిగింది, బ్లాక్ చేయడం జరిగింది. ఒక 2026లోనే 96,000 మంది తీసేయాలని నేను చెప్తున్నాను. 46,000 మంది ఒక్కనే ఆల్మోస్ట్ ఈ 3 కంపెనీస్ కలిపితేనే దగ్గర 45,000 ప్లస్ పైచిలిగింది. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే 46,250 అంత రఫ్గా ఉందంటే. సో ఓవరాల్గా మార్కెట్ అనేది ఇన్వెస్ట్మెంట్స్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తున్నాయి. మార్కెట్ అనేది చాలా ఒడిదుడుకులుగా ఉంది. ఇలాంటి టైంలో నా దగ్గరికి పిల్లలు వచ్చి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి వెళ్ళినా, లేకపోతేనేమో ఏదో విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళినా, లేకపోతేనేమో ఏదో ఎస్ఆర్ కాలేజ్ యూనివర్సిటీకి వెళ్ళినా అడుగుతున్నారు. అసలు ప్రపంచం ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అసలు జనాలు ఎక్కడ ఉన్నారన్నది కనీసం మిచ్ మ్యాచ్ కూడా అవ్వట్లేదు. ఇది అర్థం చేసుకుని పరిస్థితి తెలివితేటలు ఉండట్లేదు పేరెంట్స్కి. బట్ దానికి నేనైతే ఏమి చేయలేను. కానీ బట్ అసలు సంబంధం లేకుండా చాలా ఎక్స్పోనెన్షియల్గా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి టెక్నాలజీ. ఆల్మోస్ట్ సీఈఓస్ ఇంటర్వ్యూస్ కూడా చూడండి, మార్క్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ సత్యనారాయణ వీళ్ళందరూ ఎవరైతే, గూగుల్ కానివ్వండి, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవెన్ ఓపెన్ శామ్ ఆల్ట్మన్ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవారు. బాబు అసలు కంప్లీట్గా మేము కూడా రీప్లేస్ అయిపోతామని చెప్తున్నాడు. బట్ ఇది ఒక హైపా లేకపోతే ఒక బజ్వర్డా అన్నది మనం పక్కన పెట్టినట్లయితే ప్రాబబ్లీ అంత కాకపోయినా ఎంతో కొంత ఫ్యాక్ట్ ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్ మెటా వరల్డ్ అంటే ఒక్క క్వార్టర్లోనే 22 బిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారండి. ఇమాజిన్ చేయండి, మొత్తం 180 170 వాళ్ళు ఇంచుమించు బిలియన్స్ ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేస్తే ఒక్క క్వార్టర్లోనే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2026లో 22 బిలియన్స్ ఆఫ్ యూఎస్ డాలర్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎట్లా ఉందో చూడండి. కంప్లీట్ కాస్ట్ కటింగ్ పర్స్పెక్టివ్లో ముందుకెళ్తున్నారు. సో పిల్లలందరూ కూడా చాలా డీప్ స్కిల్స్ అండి. స్కిల్ వేరు, చిన్న కాలేజీలో చదివి కంప్యూటర్ సైన్స్ అమీర్పేట బ్యాచ్లని పోతాయి. అమీర్పేటలో చదివాను, లేదా అరోరా కాలేజీలో చదివాను, లేదా ఎస్ఆర్ యూనివర్సిటీలో చదివాను, వాళ్ళు ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. అసలు ఇదంతా ఈ సిస్టమ్ లేదండి. ఇంకా జనాలు అసలు ఇంకా ఎక్కడో బతుకుతున్నారు. మీరు ఇంకా 10 ఏళ్ళ వెనకాల ఉన్నారు మీరు. ఇప్పుడు జరుగుతున్న టెక్నాలజీ కానీ, స్పీడ్ కానీ, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కానీ, ఇప్పుడున్న ఇండస్ట్రీస్ కానీ, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ, ఇప్పుడు చదువుతున్న కాలేజీలో చదివితే ఈ సిలబస్కి అది మ్యాచ్ అవ్వట్లేదు. అసలు ఈ స్కిల్స్ అది మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి జాబులు తీసుకోనని చెప్తున్నారు, తీసుకున్నామో తీసేస్తున్నారు. ప్రాబబ్లీ ఇది టఫ్ ఫేజ్ అండి. ఫ్యూచర్లో ఇంకా టఫ్గానే ఉంటుందని చెప్తున్నారు. 2026 అనేది చాలా క్రూషియల్ అండ్ బ్లడ్ బాత్ అని శామ్ ఆల్ట్మన్ చెప్పాడు. అంటే మొత్తం ఈ ఇండస్ట్రీని, టెక్నాలజీ ఇండస్ట్రీని ఒక రూపురేఖలు మారిపోయే సంవత్సరం 2026-27 అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇది సతీష్ అన్న వ్యక్తి చెప్పింది కాదు ఇది. సో అందువల్ల దీనికి తగ్గట్టుగా నేనేమంటానంటే, మీరు భయపడమని చెప్పట్లేదు, వారిని చేస్తున్నాను. పిల్లలందరూ లేజీగా మొబైల్ ఫోన్ చేతిలో పెట్టి సోషల్ మీడియాలో అలవాటు పడిపోయి చదివించకుండా తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి దిగజారిపోయి పిల్లల్ని వదిలేసి, మ్యాథ్స్ అంటే భయమని వదిలేసి, లేకపోతే ఇలాంటి రకరకాలుగా ఉన్నటువంటి విధానం నుంచి కొంచెం బయటకు వచ్చి కొంచెం తల్లిదండ్రులు టైం స్పెండ్ చేసి, అవసరమైతే మీరు ఉద్యోగాలు మానేసి సెలవులు పెట్టైనా సరే పిల్లల చదువు మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేపు ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసే విధంగా పిల్లలను తయారు చేయడానికి, ఈ ఛాలెంజెస్ని తయారు చేయడానికి, ఈ యొక్క మార్కెట్ని తట్టుకుని యొక్క స్ట్రెంగ్త్ని మీరు ఇచ్చే విధంగా పిల్లలు పెంచినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మేబీ పిల్లలకు ఉన్నటువంటి చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి నా వీడియో ప్రాబ్లీ నచ్చొచ్చు. ఆల్రెడీ గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళిపోయి Tier 3 కాలేజీలో ఉన్నవాడికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. బట్ వాళ్ళు ఏం చేయాలన్నది ఏదైనా మళ్ళీ హైయర్ స్టడీస్ ఏదైనా చేసుకోవాలి, హైయర్ స్టడీస్ మళ్ళీ మంచి కాలేజీకి వెళ్ళి చదవాలి, వేరే ఎదురు స్కిల్స్ ఏం డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్స్ మీద వాళ్ళకున్న స్కిల్స్ బట్టి ఆధారపడి ఏదైనా ఉంటాయండి. మరి కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. బట్ మేము చెప్పగలిగినంత మేము చెప్తాం. బట్ ఒకేసారి డ్యామేజ్ అయితే రికవరీ అవ్వదు. కానీ బట్ ఫేజ్డ్ మేనర్లో డ్యామేజ్ రికవరీకి ఏదైనా మెథడ్స్ చెప్పగలం తప్ప ఒకేసారి డ్యామేజ్ అనేది మీరు 4-3 ఏళ్ళు లేజీగా ఉండి ఒకేసారి నేను మారిపోయాను అని మీరు పికప్ అవ్వాలన్నా కూడా పికప్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ కొంత డ్యామేజ్ ఏదైనా రికవరీ అవ్వడానికి ఏదైనా ఉంటే చెప్పగలం తప్ప మొత్తాన్ని మేము చెప్పినాం. అది కూడా గ్రాడ్యువల్గా రికవరీ అవుతుంది. బట్ ఎనీవే ఇది అయితే లేఫ్ సంబంధించిన న్యూస్. డెఫినెట్గా మీరు అలర్ట్గా ఉండాలని సో ఈ ఉన్న న్యూస్ని మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.